అందరికీ నమస్తే. ఐపాక్ ఈ పేరు చాలామందికి గుర్తుంటుంది. ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా, సెఫాలజిస్ట్‌గా పరిచయిస్తున్నాయి. దేశంలోని 5 రాష్ట్రాల్లో సీఎంలను గెలిపించి, పార్టీలను గెలిపించి, దేశవ్యాప్తంగా రాజకీయ వైద్యుడిగా, రాజకీయ నిపుణుడిగా వందల కోట్లు, వేల కోట్లు ఆర్జించి, ఒక రాజకీయ పార్టీ పెట్టి, తన శిష్యులను ఐపాక్ అప్పగించి, తను రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన ప్రశాంత్ కిషోర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఐపాక్ కథ ఇక ముగిసినట్టే. ఐపాక్ శకం ఇక ముగిసినట్టే. ఎందుకంటే ఐపాక్ గెలుపులు ఫేక్ గెలుపులు, మేబీ గాలివాటం గెలుపులేమో అనిపిస్తోంది ఇప్పుడు. ఎందుకంటే క్రితం ఎన్నికల్లో గెలిపించిన వాళ్ళు ఈ ఎన్నికల్లో గెలిపించలేకపోతున్నారు. 2019 వైసీపీ గెలవడానికి మేబీ జగన్మోహన్ రెడ్డి గారి కష్టం, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న సింపతి అండ్ అప్పటి టీడీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల అవినీతి, అదంతా కారణం. దాంతోపాటు ప్రశాంత్ కిషోర్ గారి ఐపాక్ ఎన్నికల వ్యూహాలు కూడా కారణమే. చూడండి, అప్పట్లో ఎంత ఫేక్ ప్రచారం చేశారు. పింక్ డైమండ్ అని, తర్వాత ఒకే సామాజిక వర్గానికి చెందిన 37 మంది డిఎస్పీలను ప్రమోట్ చేస్తారని, అండ్ ఓట్లు తొలగించేస్తున్నారని, డేటా చోరీ అని, అండ్ వ్యవస్థలను పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మార్చడం, ఇలా చాలా వ్యూహాలు పన్నారు, చాలా ఫేక్ వ్యూహాలు పన్నారు. సో ఇవన్నీ అంటే ఏది కోడికత్తి ఘటన ఒకటి, జగన్మోహన్ రెడ్డి మీద సింపతి కోసం, ఇలా చాలా వ్యూహాలన్నీ కూడా ఐపాక్ పనే. సో ఆ వ్యూహాలతో 2019లో గెలిచిన తర్వాత మేబీ అవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేవారేమో, 110 120 వచ్చేవేమో. కానీ ఈ వ్యూహాలు యాడై విపరీతమైన సింపతి వచ్చి 151 వచ్చాయేమో. సో అదే ఐపాక్ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసింది. కాకపోతే రిషిరాజ్ సింగ్ గారి నేతృత్వంలో పనిచేసింది. కానీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేకపోయారు, వైసీపీ గెలవలేకపోయింది. కనీసం ఆ 151లో 50-60 కూడా నిలబెట్టుకోలేకపోయారు. కేవలం 11 వచ్చాయి. సో అప్పుడు పనిచేసిన వ్యూహాలు ఇప్పుడు పనిచేయలేదు. అదే ఐపాక్ ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది. అంటే అప్పుడు గెలిపించిన ఐపాక్ ఇప్పుడు గెలిపించలేకపోయింది. ఇది పక్కన పెడితే 2021లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ గారికి ఐపాక్ పనిచేసింది. ఐపాక్ ఎవరు ప్రశాంత్ కిషోర్ గారి నేతృత్వంలో ఐపాక్ వర్క్ చేసింది మమతా బెనర్జీ గారి కోసం. అప్పుడు విపరీతంగా చేశారు. ఎందుకంటే అప్పుడు చాలా టఫెస్ట్ ఎలక్షన్స్ అనమాట. 2021లో బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నారు. ఆ సమయంలో ఐపాక్తో టీఎంసీకి పనిచేసి బలమైన వామపక్ష నాయకులను, బలమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను టీఎంసీలో చేర్చుకొని చాలా వ్యూహాలు పన్నారు. అప్పుడు కూడా మమతా బెనర్జీ గారు కాళ్ళు విరిగిపోయినట్టు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక సింపతి క్రియేట్ చేశారు. సో అట్లా 2021లో మమతా బెనర్జీ గారు టీఎంసీ గెలవడానికి బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేసిన ఐపాక్, అదే ఐపాక్ 2026 ఈ శాసనసభ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ గారి కోసం, టీఎంసీ కోసం పనిచేసింది. కానీ ఇప్పుడు టీఎంసీ ఓడిపోయింది. అవే ఫేక్ వ్యూహాలు ఇప్పుడు పనిచేయాల. పైగా అక్కడ కోల్ స్కామ్లో కూడా ఈ ఐపాక్ వాళ్ళకు వాటాలు ఉన్నాయి అని చెప్పి ఈడీ కేసు కూడా నమోదు చేసింది. అంటే ఐపాక్ 2021లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీని గెలిపించిన ఐపాక్ 2026 వచ్చేసరికి ఓడించింది. ఓడిపోయారు, గెలిపించలేకపోయారు. సేమ్ డిఎంకే కూడా తమిళనాడులో 2021 ఎన్నికల్లో డిఎంకే గెలవడానికి ఐపాక్ పనిచేసింది. కానీ 2026లో అదే ఐపాక్ డిఎంకేకి పనిచేసింది. ఐపాక్తో సహా ఈసారి డిఎంకేకి కేకే సర్వే వాళ్ళు కూడా చేశారండోయ్. కేకే సర్వే వాళ్ళు కూడా డిఎంకేకి కొన్ని నియోజకవర్గాలు చేశారు, పోయింది. అండ్ ఇంకా మోహన్ సాయి దత్త గారని జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల అడ్వైజర్ ఉన్నారు కదా, ఆయన కూడా ఒక సెఫాలజిస్టు, వాళ్ళ టీం కూడా డిఎంకే కోసం కొన్ని నియోజకవర్గాలు చేశారు, పోయింది. సో ఇట్లా ఐపాక్తో సహా చాలామంది డిఎంకే కోసం పనిచేశారు, కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో అదొకటి లాస్ వచ్చింది. అండ్ ఐపాక్ అప్పుడు గెలిపించిన ఐపాక్ ఇప్పుడు గెలిపించలేదు. అలాగే సేమ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2020లో అరవింద్ కేజ్రీవాల్ గారిని గెలిపించిన ఐపాక్ 2025లో గెలిపించలేకపోయింది. అట్లీస్ట్ ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు, మమతా బెనర్జీ కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు, స్టాలిన్ కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. సో అంటే గాలివాటం గెలుపులు. ఐపాక్తో ఎవరైతే జతకట్టారో అవన్నీ గాలివాటం గెలుపులేమో. సహజంగా ప్రజాభిమానంతో వచ్చినవైతే నిలబడేవిగా, అట్లీస్ట్ గౌరవప్రదమైన వాటం ఉండేదిగా. సో అదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. అందుకని సెఫాలజీ కానీ ఇదంతా కూడా తాత్కాలికమే. ఫేక్ సర్వేలు లేదా ఫేక్ ప్రోపగండాలు ఇదంతా కూడా తాత్కాలికమే. సో మొత్తానికి ఐపాక్ వరుస ఓటములు
డిఎంకేకి పనిచేశారు, డిఎంకే ఓడిపోయింది. తృణమూల్ కాంగ్రెస్కి పనిచేశారు, ఓడిపోయింది. 2024లో జగన్ గారి కోసం పనిచేశారు, ఓడిపోయారు. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేశారు, ఓడిపోయారు. ఇలా వాళ్ళు గత ఎన్నికల్లో గెలిపించిన వాళ్ళు ఈ ఎన్నికల్లో గెలిపించలేకపోయారంటే ఇంక వాళ్ళ పని అయిపోయినట్టే. పైగా వాళ్ళకు పోటీగా ఇప్పుడు కొత్త సెఫాలజిస్టులు వచ్చేశారు. సునీల్ కనుగోలు ఆయన కూడా విపరీతంగా పనిచేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. పైగా తెలుగు వ్యక్తి, ఆయనకు కొంత బ్రాండ్ ఇమేజ్ ఉంది. అలాగే షో టైం రాబిన్ శర్మ గారు, వీళ్ళకి కొంత బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇలా కొత్త సెఫాలజిస్టులు విపరీతంగా వస్తున్నారనమాట. సో ఇంకా ఐపాక్ పని అయిపోయినట్టే దాదాపుగా.